ఐలాండ్ టీవీ న్యూస్ కి స్వాగతం. భవన నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న తాపి మేస్త్రీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే ఊరుకునేదే లేదని అల్మాజ్గూడ భవన నిర్మాణ కార్మిక మేస్త్రీ సంఘం హెచ్చరించింది. గురువారం అల్మాజ్గూడ వైఎస్ఆర్ పార్క్ వద్ద సుమారు 150 మంది మేస్త్రీలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడారు. సెంట్రింగ్ కాంట్రాక్టర్లు పనులు బంద్ పెట్టి తాపి మేస్త్రీల్ని దళారుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో కించపరచడం దుర్మార్గమన్నారు. యాజమానికి నిర్మాణానికి తాపి మేస్త్రీనే ప్రధాన బలమని, అలాంటి కార్మికుల మధ్య విద్వేషాలు సృష్టించడం సరికాదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం కార్మిక సంక్షేమ పథకాలకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తుంటే వాటిపై పోరాడాల్సింది పోయి ఇలాంటి దురహంకార చర్యలకు దిగడం విచారకరమన్నారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన సెంట్రింగ్ కార్మికులు మేస్త్రీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సెంట్రింగ్ కాంట్రాక్టర్ల వైఖరికి గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా జూన్ 8న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించబోయే తాపి మేస్త్రీల ఆత్మగౌరవ సభకు భవన నిర్మాణ కార్మికులు వందలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రెసిడెంట్ సీతయ్య, వైస్ ప్రెసిడెంట్ మాలకొండయ్య, ప్రధాన కార్యదర్శి పి బాలాజీ, ప్రతినిధులు రామకృష్ణ, వీరరాఘవులు, నరసింహస్వామి, కృష్ణ, చిట్టి నాయుడు, ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భవన కార్మిక మేస్త్రుల ఐక్యత, భవన కార్మిక మేస్త్రుల ఐక్యత, భవన కార్మిక మేస్త్రుల ఐక్యత, భవన కార్మిక మేస్త్రుల ఐక్యత, అల్మాజ్గూడ భవన కార్మిక మేస్త్రుల ఐక్యత, అల్మాజ్గూడ భవన కార్మిక మేస్త్రుల ఐక్యత, అల్మాజ్గూడ భవన కార్మిక మేస్త్రుల ఐక్యత. ఈనాడు అల్మాజ్గూడలోని తాపి మేస్త్రుల సమావేశానికి ఈఎన్ఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పక్షాన కరపత్ర ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈ నెల 16వ తారీఖు నాడు సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ పనులు బంద్ పెట్టేసి వాళ్ళ హక్కుల కోసమో లేకపోతే వాళ్ళ రేట్లు పెరగడం కోసమో సమ్మె పెట్టినట్టుగా లేదు. కేవలం తాపి మేస్త్రీలను తిట్టే విధంగా, అవమానపరిచే విధంగా అనేక మాటలు మాట్లాడుతున్నటువంటి తీరున్నది. తాపీ కార్మికుడు హటావో, సెంట్రింగ్ కార్మికుడు బచావో అనేటువంటి మాటలు ఏదైతే మాట్లాడుతున్నారో అది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ మధ్యలో దళారులుగా పనిచేస్తూ ఉన్నారు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి మొదటి నుంచి పని మొదలైన నుండి చివరి దాకా పనిచేసేది టాప్ మేస్త్రి. మరి టాప్ మేస్త్రి ఎట్లా పడితే అట్లా మాట్లాడేటువంటి పద్ధతి ఇవాళ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ ఒక అహంకారపూరితమైనటువంటి మాటలు, ఆర్థికంగా బాగా బలిసినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి అట్లాంటి మాటలు బంద్ చేసుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. అందరికి నమస్కారం అన్న. మేము అల్మాజ్గూడ యూనియన్ ఆఫీస్ తరపు నుంచి మాట్లాడుతున్నాం. ఈ రోజు ఈ మీటింగ్ పెట్టుకుంది మన అల్మాజ్గూడ వైఎస్ఆర్ పార్క్ దగ్గర. ఎందుకు పెట్టుకున్నాం అంటే ఈ మీటింగ్ మా మేస్త్రుల గురించి సెంట్రింగ్ అన్నలు మమ్మల్ని కొంచెం కించపరిచి మాట్లాడుతున్నారు. వాళ్ళు రేట్లు పెంచుకొని గురించి మమ్మల్ని తక్కువ చేసి మేస్త్రులు బోకర్లు, మేస్త్రులు దళాదారులు అనే విధంగా మాట్లాడుతున్నారు. సెంట్రింగ్ అన్నలు అనేది ఏంటంటే మేస్త్రి మా పేరు చెప్పుకొని ₹1,00,000 డబ్బులు తీసుకుంటున్నాడు అని అంటున్నారు. ఒక బిల్డింగ్ చేస్తే మాకు ₹300 రేట్ ఇస్తే ఆ ₹300 రేట్లో కూడా సెంట్రింగ్ మేస్త్రి వచ్చి ₹1,00,000 తీసుకొని పోతున్నాడు. మిల్లర్ మేస్త్రి వచ్చేసి 40,000 50,000 తీసుకుంటున్నాడు. మాకు బిల్డింగ్ మొత్తం కంప్లీట్ చేస్తే కూడా మాకు వచ్చేది 3.5 లక్షలు 4 లక్షలు వస్తాయి. తర్వాత గోడల కాడ నుంచి కింద నుంచి ఇల్లు మొత్తం కంప్లీట్ చేసేదాకా మేస్త్రే ఉంటాడు, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. మధ్యలో పోతారు. సెంట్రింగ్ మేస్త్రీలు వచ్చేసి మొత్తం మీద కూడా 10 రోజులు పనిచేస్తారు. వాళ్ళ అన్నలు ఇంకొక పాయింట్ కూడా అన్నారు, మేము 10 లక్షలు సామాన్ తెచ్చేస్తాము, మమ్మల్ని తక్కువ చేస్తున్నారు, ₹100 దారం, ₹100 టాపీ, ₹100 తూకం చేసుకొచ్చుకుంటున్నాడు మేస్త్రి అనే మాట అంటున్నాడు. ₹100 దారం, ₹100 తూకమే. ఆ ఇల్లు ముగ్గు వేయాలన్నా మేస్త్రి రావాలి, ఆ ఇల్లు మార్కింగ్ చేయాలన్నా మేస్త్రితోనే. ఒక ఇల్లు కట్టాలంటే 10 మంది మేస్త్రులు కావాలి. మేస్త్రి కాడి నుంచి మట్టి పని మేస్త్రి కానీ, సెంట్రింగ్ మేస్త్రి కానీ, ప్లంబరింగ్ మేస్త్రి కానీ, కార్పెంటర్ మేస్త్రి కానీ, టైల్స్ మేస్త్రి కానీ, అనేక బండల మేస్త్రులు, అలాగా 10 మంది మేస్త్రులు రావాలి. ఒక సెంట్రింగ్ మేస్త్రి అన్న ఒక్కడు వస్తే ఇల్లు కంప్లీట్ కాదు. కాబట్టి మా మేస్త్రులను తక్కువ చేసి మాట్లాడొద్దు అని మేము ఈ మీటింగ్ పెట్టుకుంటున్నాం. మేస్త్రులను తక్కువ చేసి మాట్లాడొద్దు, మేస్త్రుల కించపరిచి మాట్లాడొద్దు. ఇప్పటికైనా మీరు అన్న మాటలు వాపస్ తీసుకొని మేస్త్రులు అందరం కలిసి పని చేయాలని మేము కోరుకుంటున్నాం. మా రేట్లు కూడా గురించి మేము కూడా రేట్లు పెంచాలనుకుంటున్నాం. కాకపోతే అందరం కలిసి మాట్లాడి రేట్లు పెంచుకుంటే బాగుండు. కానీ ఇట్లా ఒకరిని తక్కువ చేసి ఒకరిని కించపరిచి మాట్లాడనేది మాకు ఇది బాగా ఇబ్బందిగా ఉంది. నమస్తే, నా పేరు బాలాజీరావు, అల్మాజ్గూడ యూనియన్ నుంచి మాట్లాడుతున్నాం. సెంట్రింగ్ అన్నలు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. దళారులు, మధ్యవర్తులు ఇలా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదని మేము తోటి కార్మికులు అందరం కలిసి సమస్య పరిష్కారం చేసుకోవాలని ముఖ్య ఉద్దేశం. కానీ వాళ్ళు మమ్మల్ని సంప్రదించకుండా వాళ్ళు సపరేట్గా చేసుకున్నారు. కానీ రేటు పెంచాలంటే ఎవరు పెంచాలి?
ఇంటికల్లా ఓనర్ అయితే ఈడు కదా, మేస్త్రులమే కదా ఫస్ట్ నుంచి ఇస్తుంది. అందరు కార్మికులు అందరం ఒకసారి వచ్చి మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకోవాలి. కానీ డైరెక్ట్ ఓనర్లే ఇస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు పెంచాలంటే ఎవరు పెంచాలి రేటు? మేస్త్రే కదా పెంచేది. మేస్త్రి పెంచాలంటే మాకెవరు పెంచాలా? ఇంటికల్లా ఓనర్. ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయింది. మేస్త్రిని కించపరిచి మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు. అందుకనే మేము కూడా రేపు 8వ తారీఖు సుందరయ్య విజ్ఞాన కేంద్రం కాడ మేస్త్రులు అందరం ఒక మీటింగ్ పెట్టుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది నిర్ణయించుకోవడం జరుగుతుంది. నమస్కారం, నా పేరు నారాయణ. మీర్పేట్ అల్మాసుగూడ మేస్త్రి యూనియన్ తరపున మేము ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. 16వ తారీఖు మన సెంట్రింగ్ కార్మికుల అన్నలు స్ట్రైక్ చేయటం జరిగింది. అప్పటి నుంచి మేస్త్రి హటావో సెంట్రింగ్ బచావో అనేటువంటి మాటలు, మరి ఇంకా తాపీ మేస్త్రులు దళారులు అనే విధంగా మాట్లాడటం, తాపీ మేస్త్రుల ఆత్మగౌరవం కించపరిచే విధంగా మాట్లాడటం జరిగింది. దీనికి మేస్త్రులు అందరూ కూడా మనోభావాలు దెబ్బతినడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సభ నిర్వహించడం జరుగుతుంది. మన తాపీ మేస్త్రుల డిమాండ్లు ఏంటంటే, సెంట్రింగ్ అన్నలు కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవడం, వాళ్ళు క్షమాపణ తాపీ మేస్త్రులకు చెప్పడం, కోరటం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకి రావాలని, ఈ విషయాన్ని మన ముఖ్యమంత్రి స్థాయికి కూడా మేము తీసుకెళ్లడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా సహకరించి మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుతున్నాం. నా పేరు రమేష్. సెంట్రింగ్ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. వాళ్ళ సమస్య ఏదో వాళ్ళు చూసుకోవాలి. రేట్లు కావాలంటే వాళ్ళ రేట్ల గురించే మాట్లాడుకోవాలి. మధ్యలో మేస్త్రులని ఎట్లంటే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. దళారులని, మోసగాళ్ళని అలా ఇలా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. పని మొదలు పెట్టాలంటే మేస్త్రి ఉండాలి. పని మొదలు పెట్టే దగ్గర నుంచి బిల్డింగ్ అయిపోయేంత వరకు మేస్త్రులు పనిచేసేది. వాళ్ళు మధ్యలోనే వస్తారు. సెంట్రింగ్ వాళ్ళు మధ్యలో వస్తారు. ఒక 15 రోజులు 20 రోజులలో వాళ్ళు సెంట్రింగ్ ఇప్పేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి వాళ్ళ సమస్య ఉంటే వాళ్ళు మాట్లాడుకోవాలి. మధ్యలో మేస్త్రుల్ని లాగి మేస్త్రులు మోసగాళ్ళు, మేస్త్రులు దళారులు, మా డబ్బులన్నీ వాళ్ళే తింటున్నారు అన్న విధంగా మాట్లాడి మేస్త్రులు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.